ఏమయ్యా ఈరోజు ఇన్ని అపాయింట్మెంట్లు చేయటయ్యా అసలే టెన్షన్తో వస్తుంటే రాత్రి వర్మగారు చెప్పింది వినలేదా? సార్ ఏదో చెప్పి క్యాన్సిల్ చేయమంటారా? కాకపోతే ఇవన్నీ ఇంపార్టెంటేనండి. సరే సరే 5 గంటల తర్వాత ఎవరిని కలవడానికి వీల్లేదని చెప్పు. సార్ ఇందులో అమ్మాయిలు ఎవరు లేరుగా? టుడే ఇండియా రిపోర్టర్ అమ్మాయినండి. ఎడిటర్తో అన్ని మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చానండి. అది మధ్యాహ్నం 3 గంటలకండి. కాకపోతే మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా టుడే ఇండియా ఇంటర్వ్యూ సార్. సరే సరే మన వాళ్ళందరూ ఇక్కడే జాగ్రత్తగా ఉండమని చెప్పు. సార్ ఈ రోజుల్లో కూడా ఆత్మలు దెయ్యాలు ఉన్నాయంటారా? చెప్పింది చెయ్యవయ్యా. పెద్దాయన వర్మగారు అనుభవంతోనే చెప్పారు. భూపతి గౌరీల హత్యలు తేదీలు వేరైన అమావాస్య రోజునే జరిగాయి. ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే తప్పేం లేదు కదా? సార్ వర్మ గారికి తెలిసింది కాబట్టి ఇంకేదైనా ఏర్పాట్లు చేయొచ్చు కదండి. ఆయన ఆ పని మీదే ఉన్నాడు, నువ్వు నీ పని మీద ఉండు. Sir, may I come in, sir? Yes. I am Shobha Sharma from Today India. Okay. Take your seat. చెప్పండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? ప్రెజర్. సార్, మీరు ఎంపీ అయిన ఈ 9 నెలల్లో మీరు సాధించిన దానికి సంతృప్తి చెందారా? లేదమ్మా, సాధించవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకానా? ఆ వివరాలు చెప్పండి. ఏమి లేదమ్మా, కొంతమంది మధ్యతరగతి కుటుంబాలలోని తల్లిదండ్రులు వాళ్ళు కని పెంచి పెద్ద చేసిన ఆడపిల్లల కోరిక మేరకు వాళ్ళకు పెళ్లిళ్ళు చేయలేక, ఆ ఆడపిల్లలు కూడా తమ కోరికలు తల్లిదండ్రులకు చెప్పుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. వారి కోసం, వారి కుటుంబాల కోసం ప్రభుత్వం తరపున వారికి ఉపయోగపడేలా ఒక పథకం రూపొందించాలని నా కోరిక. మీ పథకాలు చాలా సక్సెస్ అయ్యాయి. ఇకపై సార్ సారీ మేడం, వర్మ గారు ఫోన్ అండి. హలో వర్మ గారు, మీరు చెప్పినట్టు అన్ని జాగ్రత్తలు తీసుకున్నానండి. మీరు జాగ్రత్త. మీరు వచ్చేయండి సార్. నెక్స్ట్. చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు ఒక్కసారి ఇటు వస్తే 2 స్నాప్స్ తీసుకుంటాను. ఇదిగోనమ్మా, సరిపోతాయి కదా? మళ్ళీ వస్తాను. హలో.